వెరీ గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో, ఎక్కువ మంది నాకు కాల్ చేసి లేదా ఇక్కడికి వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ వచ్చి కలిసి సార్ గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, గ్రూప్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ వస్తాయి ఎప్పుడు వస్తాయి, మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని అడుగుతూ ఉంటారు. చాలా మంది నాకు కాల్ చేసి పదే పదే అడుగుతున్నారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, చెప్తాను ఆ విషయం. సో దానికన్నా ముందు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసరికల్లా అట్లీస్ట్ ఒక 2 to 3 పేపర్స్ కంప్లీట్ చేసుకోవాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ 3 పేపర్లు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, ఎకానమీ, పాలిటీ 3 తీసుకోండి. ఈ 3 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. ఆ చాప్టర్ చదవటం, ప్రిలిమ్స్కి ఎలా వస్తాయి చూడటం, మెయిన్స్ ఆన్సర్స్ రాయటం, ఆన్సర్స్ రాసి కరెక్షన్ చేయించుకోవాలి, టెస్ట్ సిరీస్ రాయటం. మీరు ఇలా చేస్తే ప్రిలిమ్స్ ఈజీగా అయిపోతుంది. ఇలా చేయకుండా బిట్లు చదవడం వల్ల ఆ బిట్లు రాకపోయేసరికి ప్రిలిమ్స్ అవ్వట్లేదు. అది ఎక్కువ మంది చేస్తున్న పని. నా అనుభవంలో ఎంతమందిని చూసుకుంటాను నేను. వాళ్ళు చేసే పని ఏంటంటే బిట్లుగా చదువుతూ ఉంటారు ప్రిలిమ్స్ కోసం. అదే బిట్ రాకపోయేసరికి క్వాలిఫై అవ్వట్లేదు. మీరు ఇలా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తూ ఇలా చేయండి. ఎందుకు అవుతుందో చూద్దాం. సరే, ఈ గ్రూప్ వన్ నాకున్న అనుభవం మీద, నాకున్నటువంటి అవగాహన, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే 2 రాష్ట్రాల్లోనూ డిసెంబర్ లాస్ట్ వీక్‌లో మాక్సిమం నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నాకున్న సమాచారం ప్రకారం, నాకున్న అవగాహనతో చెప్తున్నాను. ఎందుకంటే డిసెంబర్ తర్వాత ఏమవుతుందంటే కొంతమందికి ఈ ఏజ్ క్రైటీరియా ఉంటుంది. అంటే కొంతమంది ఏజ్ ఎక్సీడ్ అయిపోతారు. అంటే క్రాస్ అయిపోతారు ఏజ్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా సర్వీస్ కమిషన్ సంప్రదాయం ఏంటంటే గ్రూప్ వన్ లాంటి నోటిఫికేషన్‌లు డిసెంబర్ 31 లోపు ఎక్కువ నోటిఫికేషన్స్ ఇస్తుంటారు. ఎప్పుడన్నా 1, 2 సార్లు ఏంటంటే మిస్ అయితే జనవరిలోకి వెళ్తాయి. కాబట్టి 2 రాష్ట్రాల్లోనూ డిసెంబరు, జనవరిలోనూ పక్కా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం 100% ఉంది. సో, అందుకే చూడండి ఇప్పుడు ఎంతోమంది ఈ మధ్య ఎంతోమంది టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు, మెంటర్‌షిప్ వాళ్ళు ఎక్కువైపోయారు. ఎంతోమంది వచ్చి రోజు కలిసి నా దగ్గర ఆదివారం వాళ్ళకి ఒక టైం అలాట్ చేశాను. మీరు కూడా ఎవరైనా సరే ఆదివారం వచ్చి నన్ను కలిసి మీరు మాట్లాడొచ్చనమాట. మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. మీరేదైనా ఆన్సర్ రాసినా వచ్చి నా దగ్గర కరెక్షన్ చేయించుకోవచ్చు ఆదివారం వచ్చి. చేయించొచ్చు నాకు. సో ఎంతోమంది వస్తున్నారనమాట. కాబట్టి డిసెంబర్ కల్లా నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్ లాస్ట్ కల్లా వస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే, ఇన్ కేస్ ఏదైనా ఉంటే జనవరిలో నోటిఫికేషన్స్ పక్కా వస్తాయి. సో అందుకని నోటిఫికేషన్స్ గురించి ఇంకొదిలేసేయండి. 2 రాష్ట్రాలు కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ మళ్ళా ఇవ్వాలని రెడీగా ఉన్నాయి. సో ఈ సందర్భంగా ఈసారి నోటిఫికేషన్‌లు టైమ్ టు టైమ్ జరుగుతాయి. 2 రాష్ట్రాల్లోనూ ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా కొత్త ప్రభుత్వాలు చాలా జాగ్రత్త పడతాయి. సో అందుకని మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కొన్ని అపోహలకు వెళ్ళకండి. ఎందుకంటే గ్రూప్ 1 మనకు రాదు, గ్రూప్ 1 అంతా ఫ్రాడ్ అని అనుకుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి మరి వచ్చినాక ఏం చేస్తాం మనం? అందుకని మన ప్రయత్నం అయితే మనం చేయాలి. మీరు గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి, డీఎస్పీ అవ్వాలి, సిటీఓ అవ్వాలి, మున్సిపల్ కమిషనర్ అవ్వాలి. లేకపోతే ఇతర ఇంకేమైనా మంచి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలి, గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పదు మరి. ఎంతో కష్టపడండి, స్మార్ట్ వర్క్ చేయండి. సో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తాం, ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాం. ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి గ్రూప్ వన్‌కి. అదేవిధంగా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా బ్యాచ్ రేపు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో 28th మండే నుంచి గ్రూప్ 1 ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్. ఇక మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ కూడా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఈ మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్‌లో ఏంటంటే కొన్ని స్లాట్స్ ఉంటాయి. నేనే పేపర్ కరెక్షన్ చేయాలి కాబట్టి మీకు ఆ స్లాట్స్ చాలా వరకు అయిపోవస్తున్నాయి. అందుకని మీరేంటంటే ఎవరైతే సీరియస్‌గా ఉంటారో వాళ్ళు నాకు కొంతమంది కాల్ చేస్తున్నారు, సార్ కలుస్తాం, జాయిన్ అయితాం సార్ అంటున్నారు. నేను పాపం వాళ్ళేమన్నా జాయిన్ అవుతారా అని చెప్పి ఆ స్లాట్ అలాగే ఉంచుతున్నాను. ఆ స్లాట్ వేరే వాళ్ళకి నేను ఇవ్వగలుగుతాను. మీకు కానీ క్లారిటీ ఇస్తాను. అందుకని నేను ఎక్కువ మందిని క్లారిటీగా చెప్పండి. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు, ఎవరు ఇబ్బంది పెట్టలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోండి. ఆ స్లాట్ మీకు వస్తుందండి అని చెప్తున్నాను నేను. అది పాపం వాళ్ళకి అర్థం కాక వస్తాం సార్ ఇదిగో, అదిగో అని చెప్తూ ఉంటారు కొంతమంది. కొంతమందేమో పాపం వెంటనే వాళ్ళు పాపం జాయిన్ అయిపోతున్నారు. ఎక్కడో ఉండి జాయిన్ అయిపోయి పాపం అడ్మిషన్ తీసుకొని ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది కూడా తెలుసుకొని పాపం స్టార్ట్ చేస్తారు. చిన్నగా రోజుకి ఒక చిన్న టాపిక్ నేర్చుకోండి చాలు. వారానికి ఒక క్వెషన్ నేర్చుకోండి. ఎంత గ్రూప్ వన్ ఆఫీసర్‌లు అవ్వచ్చు. ఎంతోమందిని చూసాను నేను. టాప్ ర్యాంకర్స్‌నే చూసాను నేను. సో మీరు కూడా ఇలాగే చేయండి. 2 రాష్ట్రాల్లో నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్ గురించి మీరు పక్కన పడేయండి. ఇంక దాని గురించి ఆలోచించకుండా
ఇవాల్టి నుంచి ఇప్పుడు ఈ వీడియో చూడంగానే ఇవాల్టి నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయండి. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎట్లానో చెప్పాను నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు మీరు గ్రూప్ 2 లాంటి కోచింగ్ తీసుకొని ఉంటే అసలు గ్రూప్ 1 కోచింగ్ అవసరం లేదు మీకు. హాయిగా మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ రాయండి. గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి కోచింగ్ గాని తీసుకొని ఉంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే గవర్నమెంట్ టీచర్స్ కానీ ఇతర ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు మీకు కోచింగ్ అవసరం లేదు. పంచాయత్ సెక్రటరీలు లేదా ఇలాంటి జాబ్స్ చేసేటువంటి వాళ్ళు గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఇలాంటివి చేసే వాళ్ళకి కోచింగ్ అవసరం లేదు. మీరు కేవలం టెస్ట్ సిరీస్ రాసుకోండి సరిపోద్ది. మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్‌లో గ్రూప్ 1కి ఎలానో నేను చెప్తాను. చాలామంది మనం సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళే ఎక్కువ మంది. అలాంటి వాళ్ళే ఉన్నారనమాట. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. నోటిఫికేషన్స్ తథ్యంగా వస్తాయి. కాబట్టి సో, మీరు ఇలా స్టార్ట్ చేయండి మిత్రులారా. సో, ఇంక మీకేదైనా ఉంటే ఆదివారం వచ్చి నన్ను కలవచ్చు మీరు. అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చి నన్ను కలిసి మీరు ఏమైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకొని సివిల్స్ అయినా, గ్రూప్ 1 అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. సో, వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి టు ఆల్. థాంక్ యూ వెరీ మచ్.